హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము డైరీ ఫార్మ్స్‌లో ఎక్కువ నష్టాలు ఎందుకొస్తున్నాయి? వాటిని ఎలా అధిగమించాలి? అనేది ఈరోజు డీటెయిల్‌గా లెక్కలతో సహా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మనం చూసుకుంటే మనం చుట్టుపక్కల వింటుంటాము. చాలామంది డైరీ ఫార్మ్స్ పెడుతుంటారు, తీసేస్తుంటారు. అది ఆ నష్టాలు, ఆ కష్టాలు ఎందుకొస్తాయి? మనం వాటిని ఎట్లా రాకుండా చూసుకోవాలి? ఎట్లా మనము దాంట్లో అభివృద్ధి సాధించాలనేది ఈరోజు డీటెయిల్డ్‌గా ఒక్కొక్క అంకెతో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక డైరీ ఫార్మ్ 10 గేదెలతో మొదలుపెట్టారనుకుంటే, వాటికి కావాల్సిందేంటి? అసలు 10 గేదెలతో మొదలు పెట్టొచ్చా? పెట్టకూడదా? అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ 10 గేదెలతోటి మొదలుపెట్టడం కొత్తగా డైరీ ఫార్మ్ అనేది చాలా తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఆహ్, 10 గేదెలు మొదలుపెట్టే కంటే మనము 2 గేదెలతోటే మొదలుపెట్టాలి. అది మనకు చాలా విషయాలు నేర్పుతుంది. చాలా నష్టాలను అరికడుతుంది. దానివల్ల మనకు చాలా లాభాలు గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఫార్ములాను ఫాలో అయితే మనకు చాలా బావుంటుంది. ఇక్కడ 10 గేదెలు పెడితే మనం ఎందుకు ఫెయిల్ అయితాము? 2 గేదెలు పెడితే ఎట్లా సక్సెస్ అయితామనేది ఇప్పుడు మనం ఒక్కొక్క లెక్కలతో సహా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 గేదెలతోటి డైరీ ఫార్మ్ పెట్టాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది మినిమమ్ 3 ఎకర్స్ ల్యాండ్ కావాలి. 3 ఎకర్స్ ల్యాండ్ తీసుకొని మీరు ఆహ్, ఫస్టు మేత పెట్టుకోవాలి. షెడ్‌లు వేసుకోవాలి. లేబర్ ఉండేదందుకు ఆహ్, లేబర్‌కు మీరు రూమ్స్ అరేంజ్ జేయాలి. అట్లాగే ఒట్టిగడ్డి ఏదైనా మీ మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని స్టాక్ పెట్టుకునేందుకు ఖచ్చితంగా 3 ఎకర్స్ కావాలి. ఇక్కడ 2 గేదెలు పెట్టుకుంటే మీకు అంత అవసరం లేదు. ఖచ్చితంగా హాఫ్ ఎకర్ తోటి మేనేజ్ చేయొచ్చు ఫస్ట్‌లో. సో, మనకక్కడ ల్యాండ్ లీజ్ తగ్గుతుంది. సొంతగా అయితే మీరు మేత పెట్టుకునే అవసరం లేదు. వేరే పంట వేసుకోవచ్చు. అక్కడ 2 10 గేదెలైతే ఖచ్చితంగా మీకు ప్రాపర్ షెడ్ కావాలి. షెడ్, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ ఫెసిలిటీ, ఫ్యాన్‌లు, దాని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దగా మీరు అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అది చాలా లక్షల్లో ఉంటుంది. అదే మీరు 2 అయితే గనక సింపుల్, సింపుల్ షెడ్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు. సింపుల్ షెడ్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు. ఇదెందుకంటే అది అలవాటు పడేందుకు కాబట్టి, మనము ఇక్కడ ఖర్చుతో కూడుకుంది. ఇక్కడ ఖర్చు లేకుండా మనకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అలవాటు పడతాము. అట్లాగే మనకు 10 అయితే ఖచ్చితంగా మీకు వర్కర్స్ కావాలి. ఈ 10 వీటిలో 10 గేదెలను మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా వర్కర్స్ కావాల్సొస్తుంది. ఈ వర్కర్స్ ఇక్కడ ఖచ్చితంగా మీరే చేసుకోగలగాలి. ఎందుకంటే 10 అయినప్పుడు వర్కర్స్ పెట్టుకోవడంలో తప్పు లేదు కానీ, రెండిటికి చేసుకోవడం వల్ల మీకు ఓన్‌గా మనం చేసుకుంటాము. మనకు దాంట్లో ఉన్న కష్ట నష్టాలు తెలుస్తాయి. వాళ్ళ వల్ల మనకు ఎటువంటి వాళ్ళ నెగ్లిజెన్స్ కావచ్చు, వాళ్ళు చేసే తప్పుల వల్ల మనకు ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటాయి. అట్లాగే నంబర్ 4 ఇక్కడ ముఖ్యమైనది మనము ఆహ్, బఫెలోస్‌ను కొనాలి. మార్కెట్‌లో కొంటామా? లేదంటే రైతుల దగ్గర కొంటామా? అనే ఆప్షన్ మనకున్నాయి. ఇక్కడ పెద్దది కాబట్టి 10 కాబట్టి ఖచ్చితంగా ఏదైనా వ్యాపారస్తున్నే మనము కలవాల్సుంటుంది కొనేందుకు. ఆ వ్యాపారస్తులు ఈ రోజు డేట్‌లో మీకు రకరకాల ముర్రా, బన్నీ, జాఫ్రాబాదీ ఇట్లా రకరకాలు చెప్పి ఖచ్చితంగా మోసాలే చేస్తున్నారు గానీ, ఎక్కడ కూడా ఖచ్చితమైన ధరలు గానీ, న్యాయమైన పద్ధతులు గానీ ఎవరు పాటించడం లేదు. కేవలం వాళ్ళ లాభాపేక్షతోటి వాళ్ళకు లాభాలు రావడం కోసం వాళ్ళు ఎన్ని మాటలైనా చెప్తున్నారు. వాళ్ళు ఒకరోజు పాలు పిండకుండా మనకు పాలు పిండేటప్పుడు టెస్ట్ చేపించి మనతో చెక్ చేసుకోవడానికి ముందు రోజు పాలు పిండకుండా మనకు ఏదో ఎక్కువ పాలిస్తుందని చూపించి మనల్ని ఖచ్చితంగా దారి మళ్లిస్తారు. సో, ఇక్కడ 10 గేదెలు కొనాలంటే ఇది లక్షల్లో కొనాలి. ఖచ్చితంగా మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనకు 2 గేదెలు కొనాలంటే ఈజీగా ఏదైనా రైతుల దగ్గరికి పల్లెల్లో తిరిగి మనం చెక్ చేసుకొని రైతులు చాలా తక్కువ మోసం చేస్తారు. వాళ్ళకి మోసం చేయడం చేత కాదు. సో, మనము సేఫ్‌గా ఉంటాం. 2 బర్రెలు కాబట్టి 2 గేదెలను మనం చక్కగా పల్లెల్లోకెళ్ళి కొనుక్కోగలిగాము. అదే నంబర్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఎవరి మీదనో డిపెండ్ అవ్వాలి. ఆ డిపెండెన్సీ అనేది మనల్ని ముంచేస్తుంది. సో, ఇక్కడ నెక్స్ట్ ఇన్ని తీసుకొచ్చి ఇంత కష్టపడి 3 ఎకరాల్లో పొలము 3 ఎకరాల పొలంలో షెడ్డు, మేత అన్నీ యేసుకున్నాము. షెడ్‌లు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి యేసుకున్నాము. ఎక్కడో బీహారోళ్ళను కష్టపడి తెచ్చుకున్నాము. వాళ్ళకు 20, 25,000 జీతం ఇచ్చి, లక్షల్లో పెట్టి కొన్నాము.
ఇక్కడ మనం మెయిన్ మార్కెటింగ్‌లో ఇష్యూ ఏంటంటే, ఇక్కడ మనకి 10 గేదెల వల్ల వచ్చే పాలను మార్కెటింగ్ అనేది చాలా కష్టమవుతుంది. మార్కెటింగ్ మనము డైరీకే బోయవలసొస్తుంది. లేదంటే ఏదైనా ఒక టౌన్‌లో డోర్ టు డోర్ డెలివరీ చేయడము. ఇంత హెవీగా వచ్చే 10 అంటే కనీసం ఒక 70, 80 లీటర్లు మనము ఇంటింటికి తిరిగి పోయడము. అదొక పెద్ద సెపరేట్ ప్రాసెస్. ఒకవేళ మనం చేసుకోగలిగితే అది ఖచ్చితంగా ఆ విధమైన మార్కెట్ చేసుకోగలిగితేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అదే ఇక్కడ చేసుకున్నామంటే మనము డైరీకి పోసినా గూడా మనకు రూ. 55, రూ. 60 డైరీకి పోసుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే హెవీ ల్యాండ్ లేదు. సింపుల్ షెడ్‌తో ఓన్ కష్టంతోటి మనము మార్కెట్‌లో కాదు కొంది రైతుల దగ్గర బఫెలోస్ కొన్నాం. సో, మనకక్కడ అన్నీ కలిసొస్తున్నాయి. ఇక ముఖ్యమైనది ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆలోచించాల్సింది వాటిని కట్టించుకోవడం. లాక్టేషన్‌లో చాలా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 10 కొన్నామంటే మన దగ్గర 10 గేదెలు కాదు ఫ్రెండ్స్. దూడలు, వాటి బుల్లు వాటితో కలిపి సుమారు 15 దాటుతుంది. ఈ 15 ఇంత మేనేజ్ చేస్తూ ఒక 7 మంత్స్, 8 మంత్స్, 9 మంత్స్ తర్వాత వాటిని కట్టించుకోవడం. ఎదకొచ్చినప్పుడు గుర్తించి వాటికి సెమనేపించుకోవడమా, లేదంటే బుల్‌తో క్రాస్ చేపించుకోవడం అనేది ఇక్కడ పెద్ద ఛాలెంజ్ అన్నిటికంటే. ఎందుకంటే ఇక్కడ మిస్ అయింది లాక్టేషన్ వాటిని ఆహ్, ఎద వచ్చినప్పుడు కనిపెట్టలేక దాన్ని కట్టించుకోవడంలో ఫెయిల్ అయితే డ్రై పీరియడ్ పెరుగుతుంది. డ్రై పీరియడ్‌లో దాన్ని పోషించాలి. దానికి ఎక్స్‌పెండిచర్ చాలా అవుతుంది. అదే ఇక్కడ అనుకోండి మనకు రెండే కాబట్టి మనకు లాక్టేషన్ అనేది చాలా ఈజీగా సక్సెస్ రేట్ ఎక్కువ ఛాన్సెస్ ఉంది. మనం ఈజీగా కనిపెడతాం. ఎదకెప్పుడు వస్తుంది దానికి సెమనేపించుకున్నాము. మనకు తక్కువ కాబట్టి ఈజీగా దాంట్లో మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా ఫ్రెండ్స్ మనము ఖచ్చితంగా డైరీ ఫామ్‌లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ 2 గేదెలతో స్టార్ట్ చేసుకొని, దాంట్లో ఉన్న కష్ట నష్టాలు తెలుసుకొని, అవి మేత ఎంత తింటున్నాయి? మనకిక్కడ ఇక్కడ 3 ఎకరాలు ఎందుకు కావాల్సొచ్చిందంటే, ఖచ్చితంగా మనకు సూపర్ నేపియర్ 2.5 ఎకరాల్లో కావాల్సిందే. ఒక్కొక్క గేదె రోజుకు 40 కేజీలు తింటుంది. ఇక్కడ 10 అనుకున్నది ఈ బుల్లు, దూడలు అన్నీ కలిపి 20 అవుతున్నాయి. 800 రోజుకు 800 కేజీలంటే నెలకు 24 టన్నులు. సంవత్సరానికి 12,024, 12,48 300 టన్నులు కావాలి. సో, మనకు ఖచ్చితంగా 3 ఎకరాల పొలం లేనిదే సరిపోదు. దీనికి అయ్యే ల్యాండ్ లీజు, షెడ్‌కయ్యే ఇన్వెస్ట్‌మెంట్, ఈ తర్వాత పొరపాటున మీరు ఎక్కడ ఫెయిల్ అయినా కూడా దీనికి మీద ల్యాండ్ లీజు వెనక్కి రాదు. షెడ్‌కి పెట్టినది స్క్రాప్‌లో అమ్ముకుంటే మీకు ఎంతో చాలా తక్కువ వస్తుంది రిటర్న్. వర్కర్స్‌ని మెయింటైన్ చేస్తూ అదొక అడిషనల్‌గా పోతుంది. ఇక్కడ తెచ్చిన కాస్ట్‌లీ బఫెలోస్ మనకు మళ్ళీ మనం వాటిని కట్టించుకోలేకపోయామంటే అది 1,50,000కి తెచ్చింది కూడా కేవలం 60,000-70,000లో పోతుంది. సో, ఇక్కడ ఎక్కువ మెజారిటీ నష్టమంతా మనకు గేదెల్లో వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెటింగ్‌లో కూడా మనకు విపరీతమైన ఛాలెంజ్ ఇది. దీన్ని మనం గనక డోర్ టు డోర్ డెలివరీ చేస్తేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అది చాలా వరకు సాధ్యం కాదు. ఇవన్నీ సాధ్యమే. కాకుంటే ఎప్పుడైతే మనం 2 గేదెలతో స్టార్ట్ చేసి అరెకరాలో వేసుకొని దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. సింపుల్ షెడ్‌ను అలాగే ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఓన్‌గా కష్టం చేసుకున్నాం కాబట్టి ఒక మనిషి ఎంత పని చేయగలడు అనేది మనకు క్లారిటీ వస్తుంది. అట్లాగే బఫెలోస్ కూడా మనము తెచ్చుకున్నాం కాబట్టి పల్లెల్లో తెచ్చుకుంటాం కాబట్టి అదే విధంగా మనం పెంచుకునేటప్పుడు కూడా పల్లెల్లోనే తెచ్చి పెంచుకోవాలి. మంచి రేటుకు సరసమైన రేటుకు మంచి ఎనుగొడ్డు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే మనము డైరీతో కలిపి డోర్ టు డోర్ డెలివరీ గాని, రిటైల్‌గా అమ్ముకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఇక్కడ. సో, ఈ కట్టించుకునేది కూడా మనకు కంప్లీట్‌గా అవగాహన వస్తుంది. అవగాహన లోపంతోనే దానికి ఎదను కనిపెట్టలేకపోతున్నాము. సో, ఇటువంటివన్నీ మనము ఈ ఛాలెంజెస్ అన్నీ దాటాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి. ఏదో ఒక గుడ్డి నమ్మకం ఉండొద్దు. క్లారిటీ విత్ కాన్ఫిడెన్స్ ఈస్ గుడ్. క్లారిటీ వితౌట్ కాన్ఫిడెన్స్ ఈస్ ఎ డిజాస్టర్. ఆ డిజాస్టర్‌ను మీరు పొరపాటున దరి చేరనీయవద్దు. మీరు ఈ విధంగా ఈ ఫార్ములాను ఫాలో అయ్యి ఈ విధంగా చేసుకున్నారంటే డైరీ ఫార్మ్ ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ డైరీ ఫార్మ్ ఎంతో లాభదాయకమైన డైరీ ఫార్మ్ నష్టాలు కూడా అదే విధంగా మనకు ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఈ ఫార్ములాను ఫాలో అయితామో ఖచ్చితంగా 98% నష్టపోయే అవకాశం ఉంది. సో, దయచేసి ఎవరైనా కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టాలనుకునే వాళ్ళు ఈ ఫార్ములాను ఫాలో అవ్వద్దు. మీకు లక్షల్లో నష్టాన్ని మిగిలిస్తుంది. కొత్తగా ఫార్మ్ పెట్టాలనుకునే వాళ్ళు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఫార్ములాను గుర్తుపెట్టుకొని దయచేసి ఈ ఫార్ములాను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.
థ్యాంక్స్ ఫ్రెండ్. నా ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ.